చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా ఒకసారి చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్యపిండిని తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా పట్టిస్తున్నప్పుడు మీకు ఇలా గట్టిగా అనిపిస్తే లైట్‌గా వాటర్‌ని చల్లుతూ బాగా కలపండి. మరీ ఎక్కువ అవసరం ఉండవండి. ఒక 2 టీ స్పూన్ల వాటర్ వేసి ఇలా బాగా కలపండి. చికెన్ ముక్కలకు ఇలా పట్టేలా ఒకసారి కలిపాక ఒక అరగంట లేదా గంట సేపు ఈ చికెన్ ముక్కలను నానబెట్టండి. మనం తొందరగా చేసుకోవాలంటే ఇలా కలిపిన వెంటనే అయినా ఫ్రై చేయొచ్చు. బట్ కొంచెం జ్యూసీగా చికెన్ ముక్కలకు మసాలాలు, ఉప్పు, కారం బాగా పట్టుకోవడానికి కనీసం ఒక అరగంటైనా ఇలా కలిపి నానబెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ ఒక 30-40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకోండి. మీరు కావాలంటే వీటిని షాలో ఫ్రై